హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్బీ ఏఎల్పీ జేఈ ఆర్పీఎఫ్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్ అడిగినటువంటి ఎకనామిక్స్ యొక్క షిఫ్ట్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం మెటీరియల్స్ రెండింటిని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ యొక్క మెటీరియల్ కనుక తీసుకుంటే మనకు 2024-2025 అడిగినటువంటి ఎకనామిక్స్ క్వశ్చన్స్ అన్ని షిఫ్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మెటీరియల్ మనకు నెక్స్ట్ రిలీజ్ అవబోతున్నటువంటి అన్ని రైల్వే నోటిఫికేషన్స్కి అత్యంత ముఖ్యమైనటువంటిది. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో అరౌండ్ 360+ క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ 20 రూపీస్కి మీకు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బీ ఏఎల్పీ 2024లో అడిగినటువంటి సిబిటి 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ మీకు ఇక్కడ క్వశ్చన్ కింద ఆప్షన్స్ అండ్ దాంతోపాటు అది ఏ షిఫ్ట్లో వచ్చింది ఆన్సర్తో పాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్పీఎఫ్ఎస్ఐ క్వశ్చన్స్ షిఫ్ట్ల వరకు మీకు ఇక్కడ డేటా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ యొక్క ఎగ్జామ్లో అడిగినటువంటి అంటే మీ యొక్క షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్తో పాటు మీరు వేరే షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా షిఫ్ట్ వైజ్గా డేటాని అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ నెక్స్ట్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. విత్ మీకు లేటెస్ట్ డేటా తోటి మీకు ఇక్కడ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క మెటీరియల్ ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం తెలుగు మీడియం యొక్క ఇంటర్ఫేస్లో కూడా వెళ్ళిపోదాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా అర్థశాస్త్రం షిఫ్ట్ల వారికి ప్రశ్నలు తెలుగు మీడియం, ఎకనామిక్స్ షిఫ్ట్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం అని. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఎడిషన్ మెటీరియల్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బై నో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి మీరైతే ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు నోట్ కనిపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క పేమెంట్ టైంలో కూడా మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన దగ్గర కూడా నోట్ కనిపిస్తుంది. అక్కడ మీకు డైరెక్ట్ డ్రైవ్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీరు పేమెంట్ టైంలో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మళ్ళీ ఫైల్స్ అయితే రావడం జరుగుతుంది డౌన్లోడ్ ఫైల్స్ అనేటటువంటి బటన్ ద్వారా అండ్ దాంతోపాటు నోట్ ద్వారా. సో ఇక 2 లొకేషన్స్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఇంకా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క టైటిల్ని అండ్ యొక్క ఇమేజ్ని అండ్ దాంతోపాటు ఈ విధంగా మీకు జనరేట్ అయినటువంటి పేమెంట్ స్లిప్ని కానీ ఈ యొక్క పేమెంట్ ఐడి డీటెయిల్స్ కానీ పంపించినట్లయితే ఈ యొక్క ఈమెయిల్ ఐడి poshamsrinivas05@gmail.comకి మీ యొక్క డేటాను క్రాస్ చెక్ చేసేసుకొని మీకు ఫైల్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు దీన్ని మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించినటువంటి సేమ్ మ్యాటర్ మనకి ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బైనో ద్వారా మీరు యొక్క టోటల్ సేమ్ ఏదైతే మనకి ఇంగ్లీష్ మీడియం ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ద్వారా మీరు ఇక్కడ తెలుగు మీడియం కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం 2024లో అడిగినటువంటి 2024-2025 క్వశ్చన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో గ్రూప్ డి, ఎన్టీపీసీ అంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఈ యొక్క ఎకనామిక్స్లో మ్యాక్సిమం మనకు కరెంట్ ఎకానమీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, బడ్జెట్ రావడం జరుగుతుంది, ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతాయి కాబట్టి ఆర్థిక సర్వే ఏదైతే ఉంటుందో దాని గురించి క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ దానిలో ఇంక్లూడ్ అయితే అని మనం ఓల్డ్ క్వశ్చన్స్ అయితే కన్సిడర్ చేయట్లేదు. లేటెస్ట్ మాత్రం మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మన యొక్క ఛానల్ తరపున చాలా వాల్యుబుల్ అయినటువంటి డీటెయిల్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది కదా. సో పాలిటీ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క డేటా, ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా కంప్యూటర్, బయాలజీ సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్, ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క డేటా అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాలో కన్నా తీసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మిస్లేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ ఈ యొక్క 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ దాంట్లో మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఫిజిక్స్ యొక్క క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ యొక్క క్వశ్చన్స్ కూడా అండ్ మీకు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ ఎవరికన్నా సైన్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే కావాలి, సైన్స్ ప్రాబ్లమ్స్ పైన పర్ఫెక్ట్ కమాండ్ రావాలంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ఇక్కడ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని కూడా మీరు ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు స్ట్రాటజీకి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కావాలి విత్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆల్ టాపిక్స్ రైల్వే డెడికేటెడ్ కావాలంటే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోండి.
కెమిస్ట్రీ సంబంధించినటువంటి 1992 నుంచి 2024 వరకు మీకు ఇక్కడ అప్డేట్ లో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి యూపీఎస్సీ లెవెల్ మెటీరియల్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. వీటన్నిటిని కూడా మీరైతే ప్రాపర్గా ఉపయోగించుకోండి. మీకు కావాల్సినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎన్సీఆర్టీ యొక్క కంటెంట్తో సహా. సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని మీకు కావాల్సినటువంటి ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఈ యొక్క డేటాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో ఈ యొక్క అర్థశాస్త్రం షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ ప్రశ్నలు అయితే తెలుగు మీడియంలో రావడం జరుగుతుంది. జస్ట్ 25 రూపీస్కి మీకు ఈ యొక్క పీడిఎఫ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో ఆర్ఆర్బీ ఎల్బీ 2024లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ఎస్ఐ, అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ, అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1, అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3, అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో ఈ విధంగా మీకైతే క్వశ్చన్స్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ కింద ఆప్షన్స్ అండ్ దాంతోపాటు అది ఏ షిఫ్ట్లో వచ్చింది, ఆన్సర్తో పాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ విధంగా. సో టోటల్ 206 క్వశ్చన్స్ ఇన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా యొక్క మెటీరియల్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 కోర్సులో కూడా ఈ యొక్క మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మీకు విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో ఆన్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ మనం నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికోసం ఎదురు చూసి ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.